దుబాయ్లోని కోకోకోలా ఇరీనా వేదికగా ఐపీఎల్ 2024 మినీ వేలం ప్రారంభమైంది. ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్ వేలం ప్రక్రియను ప్రారంభించారు. అయితే ఈ ఐపీఎల్ 2024 మినీ వేలంలో అమ్ముడుపోయిన ఆటగాడిగా వెస్టిండీస్ టీ20 జట్ కెప్టెన్ రోమన్ పావెల్ నిలిచాడు. పావెల్ను 7,40,00,000కు భారీ ధరకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఇక ఇదే వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్కు భారీ ధర దక్కింది. హెడ్ను 6,80,00,000కు సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. హెడ్ కోసం సిఎస్కే పోటీ పడినప్పటికీ ఆఖరికి ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది. ఇక ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ను 4 కోట్ల భారీ ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2024 మినీ వేలంలో అమ్ముడుపోని తొలి ఆటగాడిగా దక్షిణాఫ్రికాకు చెందిన రూసో నిలిచాడు. రూసోను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి కనబరచలేదు. దుబాయ్లోని కోకోకోలా ఇరీనా వేదికగా ఐపీఎల్ 2024 మినీ వేలం ప్రారంభమైంది. ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్ వేలం ప్రక్రియను ప్రారంభించారు. అయితే ఈ ఐపీఎల్ 2024 మినీ వేలంలో అమ్ముడుపోయిన ఆటగాడిగా వెస్టిండీస్ టీ20 జట్ కెప్టెన్ రోమన్ పావెల్ నిలిచాడు. పావెల్ను 7,40,00,000కు భారీ ధరకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఇక ఇదే వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్కు భారీ ధర దక్కింది. హెడ్ను 6,80,00,000కు సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. హెడ్ కోసం సిఎస్కే పోటీ పడినప్పటికీ ఆఖరికి ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది. ఇక ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ను 4 కోట్ల భారీ ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2024 మినీ వేలంలో అమ్ముడుపోని తొలి ఆటగాడిగా దక్షిణాఫ్రికాకు చెందిన రూసో నిలిచాడు. రూసోను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి కనబరచలేదు. For more interesting updates, do like, share and subscribe to Volga News.